దైవాశీస్సులు. ఈ సమయాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు ముందుగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయుష్ను పోగొట్టుకున్నటువంటి వారున్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించక శాపాలకు గురి అయినటువంటి వారున్నారు. దేవుని ఆజ్ఞను పాటించి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారున్నారు. దేవునికి అబద్ధం చెప్పి మరణించినటువంటి వారున్నారు. దేవుని సువార్త పరిచర్యలో సాధనాలుగా మారి తమ జీవితానికి సార్థకతను సాధించుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించక పాపము చేసి చెడు నడత నడిచి చరిత్రహీనులైనటువంటి వారు కూడా ఉన్నారు. కీడును ఆశ్రయించి తమ్మును తాము అమ్ముకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇటువంటి వారిలో ఆహాబు, యెజబెలు ముఖ్యులు. మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాల ద్వారా మన జీవితాన్ని మనం సరిదిద్దుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం, ఏ విధంగా జీవించకపోతే దేవుని యొక్క శాపాలకు మనం గురవుతాము అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకుని మన జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆహాబు, యెజబెలు భార్యాభర్తలు. ఆహాబు ఇశ్రాయేలీయులను 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఒమ్రీ కుమారుడు. ఒమ్రీ యెహోవా దేవుణ్ణి అనుసరించక పాపం చేశాడు. ఇటువంటి తండ్రికి కుమారుడే ఆహాబు. మనకొక సామెత ఉన్నది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు అని. ఇక్కడ ఒమ్రీ ఏ విధంగా యెహోవా దేవుణ్ణి అనుసరించక పాపము చేశాడో దానినే 7 ఆకులు ఎక్కువగానే చదువుకున్నాడు ఆహాబు. చెడు నడతను నడిచాడు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా జీవించి తన పూర్వీకులు ఎవ్వరూ కూడా ఆ విధంగా చేయనటువంటి పనులు చేసి దేవుని యొక్క కోపాగ్నికి బలి అయ్యాడు. ఆహాబు భార్య పేరు యెజబెలు. యెజబెలు సీదోను రాజు అయినటువంటి ఎద్బయలు కుమార్తె. సీదోను అని అంటే చేపలు పట్టే స్థలము అని అర్థం. కనానీయులకు ఇది ముఖ్యమైనటువంటి పట్టణము, రేవు పట్టణము. వీరిద్దరి వివాహమే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి వివాహ బంధం. ఇదే విషయం మనకు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు మనం చూడవచ్చు. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఇది దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల చేసినటువంటి గొప్ప కార్యము. వారికంటే ఉన్నతంగా ఎక్కువగా బలవంతులైనటువంటి 7 జనాలను వారి ఎదుట ఉండకుండా చేసి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థలాన్ని ఏర్పరిచాడు యెహోవా దేవుడు. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో
వారితో బియ్యం అందకూడదు. 7 జనాలకు సంబంధించినటువంటి వారిని ఇశ్రాయేలీయులు ఏం చేయాలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. వారితోటి ఎటువంటి వివాహ సంబంధాలు మీరు ఏర్పరచుకోకూడదు అని పెట్టాడు. బియ్యం అందకూడదు అన్నాడు. వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ అది. ఈ 7 జనాల్లో కనానీయులు కూడా ఉన్నారు. కాబట్టి వారితో నువ్వు బియ్యం అందకూడదు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆహాబు యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. యెజెబెలు తండ్రి, యెజెబెలు వీళ్ళందరూ కూడా బయలుదేవతను పూజిస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని యెజెబెలు ఏం చేసిందంటే ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశానికే జాతీయ మతంగా చేసేసింది. ఇంకెవ్వరు చాలా వరకు కూడా దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి సేవించటం లేదు. ఈ బయలుదేవతనే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ఇశ్రాయేలీలందరూ కూడా. కాబట్టి దేవుడు ఏ ఆజ్ఞనిచ్చాడో ఆజ్ఞను అతిక్రమించాడు ఆహాబు. మరొకటి ఏమిటి అంటే దేవుని యొక్క మొదటి ఆజ్ఞే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ దే రూపమునైనను విగ్రహాన్నైనను నీవు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు అని దేవుడు మొట్టమొదటిగా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను కూడా వ్యతిరేకించి పాటించకుండా ఆహాబు ఉన్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె అహజ్య, అతల్య. వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులనే అనుసరించారు. అతల్య యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుడైన యెహోరామును పెళ్లి చేసుకున్నది. యూదా రాజ్యంలో కూడా ఈ బయలుదేవత ఆరాధనంతటినీ కూడా పాటించేటట్లుగా చేసి యూదా దేశానికి కూడా అది జాతీయ మతంగా చేసింది. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా చేశాడో, దేవుని యొక్క కోపాగ్ని ఏ విధంగా ఈ కుటుంబం పైన రగులుకుందో మనం నేర్చుకుందాం. ఆహాబు, యెజెబెలు ఈ విధంగా విగ్రహారాధనని ప్రజలందరూ కూడా పాటించేట్లు చేస్తున్నారు. ఇంకా ఇశ్రాయేలీలు ఏమని అనుకుంటున్నారు అని అంటే బయలే వర్షానికి అధిపతి, ఆయన ఆజ్ఞాపిస్తే వర్షం కురుస్తుంది, మన పొలాలు చక్కగా పంట సమృద్ధిగా ఉండాలి అని అంటే అది బయలు యొక్క పుణ్యమే అని ఇశ్రాయేలీలు, యూదా వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఏమనుకున్నాడంటే ఈ సృష్టికి అధిపతిని నేనే అని వీళ్ళందరికీ కూడా తెలియచేయాలి, బయలు కాదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏలియా ప్రవక్తకు చెప్పాడు, నీవు ఆహాబు దగ్గరకు వెళ్ళి ఈ సంవత్సరము వర్షం కురవదు అని చెప్పు, మంచు పడదు అని చెప్పు, దేశంలోకి కరువు వస్తుంది అని నీవు వెళ్ళి చెప్పు అని యెహోవా దేవుడు ఏలియాకి చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఆహాబుకు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆహాబు ఏలియా మాటలు వినలేదు, పెడచెవిని పెట్టాడు. ఇంకా ఆ బయలునే పూజిస్తూ ఉన్నారు. ఇంకొక పని ఏం చేశాడు ఈ ఆహాబు అని అంటే ఈ షోమ్రోనులో బయలుదేవతకు ఆలయం కట్టించాడు, బలిపీఠం కట్టించాడు, అషేరా దేవికి దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆహాబు అనుసరించాడు. ఈ విషయం కూడా మనం ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఏ విధంగా ఆహాబు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో కూడా చూద్దాం.
నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టి బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. ఏ విధమైన వృక్షాన్ని నువ్వు నాటకూడదు అని చెప్పాడు దేవుడు. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. చూడండి, ఇక్కడ ఈ ఆజ్ఞను కూడా అతిక్రమించాడు ఆహాబు. షోమ్రోన్లో బయలుకు ఆలయం కట్టించాడు, బలిపీఠం కట్టించాడు, అషేరాదేవికి దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు. మరి ఎంత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో చూడండి ఆహాబు. అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చాడు ఆహాబు. అందుకే దేవుడు ఈ బయలుదేవత వర్షానికి అధిపతి అని ఇశ్రాయేలీయులు నమ్ముతూ ఉంటే, కాదు తను అధిపతి అని నిరూపించదలుచుకున్నాడు యెహోవా దేవుడు. ఏలియాను పంపించాడు, ఆహాబు దగ్గరికి చెప్పించాడు కరువు వస్తుంది అని. ఆ తర్వాత ఏలియా సారేపతుకు వెళ్ళాడు. ఆ కరువు సమయమంతా కూడా సారేపతులో ఉన్నాడు. సారేపతు విధవరాలి యొక్క కుటుంబము, ఏలియా దేవుని చేత పోషించబడ్డారు. ఆ తర్వాత దేవుడు ఎంత దయాహృదయం కలిగినటువంటి వాడు మన దేవుడు. వాత్సల్యము కలిగినటువంటి వాడు, తన బిడ్డల ఎడల దయ కలిగినటువంటి వాడు, కృప సమృద్ధిగా కలిగినటువంటి వాడు. దేవునికే దయ పుట్టిందట. అయ్యో, ఇశ్రాయేలీయులు నా బిడ్డలు కదా, నా బిడ్డలందరూ ఈ కరువు వల్ల నశించిపోతారేమో, జాతి నశించిపోతుందేమో అని దేవుడే తన మనసు మార్చుకున్నాడు. కానీ ఆహాబు, యెజెబెలు వారి మనసును మార్చుకోలేదు. ఇంకా బయలునే అందరూ పూజించడం మొదలుపెట్టారు, వర్షం కురిపించు అని. కానీ దేవుడే తన మనసు మార్చుకుని ఏలియాతో చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఆహాబుకు చెప్పు, వర్షము నేను కురిపిస్తున్నాను అని చెప్పాడు. ఏలియా వచ్చాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆహాబు తన పశువుల మేత కోసం, నీళ్ల కోసం ఎక్కడైనా ఈ దేశంలో దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో తన సేవకుడైనటువంటి ఓబద్యాను ఒకవైపు, తాను ఒకవైపు వెళ్ళి వెదగడం మొదలుపెట్టారు. ఏలియా వస్తూ ఓబద్యాన్ని కలుసుకున్నాడు. తాను ఆహాబును కలుసుకొని దేవుడు తనకు చెప్పిన మాటలు చెప్పాలి అని అన్నప్పుడు, ఓబద్య ఆహాబుతో చెప్పినప్పుడు ఏలియా చెప్పాడు, ఈ కరువు దేవుడు తొలగిస్తున్నాడు, వర్షం రాబోతోంది అని చెప్పాడు. ఆ సమయంలోనే ఏలియా ఏం చేశాడు అనంటే, బయలు పూజారులను 450 మంది, అషేరా పూజారులు ఒక 400 మందిని ఆహాబు ద్వారా రప్పించి, ఎవరు నిజమైన దేవుడో నిరూపించదలుచుకొని అక్కడ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించి బయలు పూజారులను 450 మందిని చంపివేశాడు. ఇది ఆహాబు చూశాడు. ఆహాబుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్పాడు ఏలియా. ఏలియా 7 మార్లు ప్రార్థన చేసినప్పుడు, వర్షం వచ్చే సూచన కనిపించినప్పుడు ఆహాబు కబురు పంపించాడు, వర్షం రాబోతోంది, నువ్వు తొందరగా నీ యొక్క నగరానికి వెళ్ళు అని. అప్పుడు ఆహాబు వెళ్ళాడు. ఆహాబు కన్నా ముందుగానే దేవుడు ఏలియాను అక్కడికి వెళ్ళమన్నాడు. ఏలియా బలము తెచ్చుకొని ఆహాబు కంటే ముందుగానే యెజ్రెయేలుకి వెళ్ళాడు. బయలుదేవత పూజారులను చంపించిన విషయము యెజెబెలుతో ఆహాబు చెప్పాడు. ఇక్కడ యెజెబెలు చూడండి ఎంత గర్వంతో, అహంకారంతో మాట్లాడుతుంది అని అంటే, ఎప్పుడు నువ్వు నా బయలు పూజారులను చంపించావో, ఏ సమయంలో చంపించావో అదే సమయంలో నిన్ను నేను చంపిస్తాను అని కబురు పంపింది ఏలియా. చూడండి ఎంత గర్వముతో, అహంకారముతో దేవుని యొక్క ప్రవక్తకి ఆమె ఒక సవాలు విసిరింది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతలు గ్రంథము 16వ అధ్యాయము చెప్పాడు,
నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారము నడుస్తుంది. కాబట్టి యెజబెలు తన నాశనాన్ని, తన యొక్క పతనాన్ని ఆమె తెచ్చుకుంటుంది. ఇక్కడ తనే కాదు, ఆహాబుకి కూడా నాశనాన్ని, పతనాన్ని కొని తెస్తుంది యెజబెలు. ఇక్కడ యెజబెలు ఒక ప్రవక్తను అహంకారంతో, గర్వంతో నిన్ను నేను చంపుతాను అనేదానికి యెహోవా దేవుడు ఆమెకు భవిష్యత్తును నిర్ణయించాడు. ఆమె సంతానాన్ని లేకుండా చేశాడు. చూడండి ఏ విధంగా ఆహాబు, యెజబెలు తాము చేసినటువంటి పాపము తమకే కాదు, తమ సంతానానికి కూడా అది వచ్చేటట్లుగా చేశారు. ఆ తర్వాత మరొక ఆజ్ఞాతిక్రమం ఏం చేశాడు ఆహాబు అనంటే, సిరియా రాజు అయిన బెన్హదదు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆహాబుకే జయం కలుగజేశాడు యెహోవా దేవుడు. జయం కలుగజేసినప్పుడు బెన్హదదును సంహరించకుండా సంధి చేసుకున్నాడు ఆహాబు, వదిలివేశాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆహాబు దగ్గరకు. ఆ ప్రవక్త ఏమని దేవుని యొక్క మాటలు ఆహాబుకు చెప్తున్నాడో చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా. చూడండి, దేవుడు సిరియా వాళ్ళని శపించాడు, బెన్హదదుని చంపమన్నాడు, ఆ ప్రజల్ని నాశనం చేయమన్నాడు. కానీ ఆహాబు ఏం చేశాడు? అతనితో సంధి చేసుకున్నాడు, వదిలిపెట్టాడు. అందుకు ప్రతిగా ఆహాబుకి ఈ విధమైనటువంటి శిక్ష వచ్చింది. ఆ ప్రవక్త మాటలు వినినటువంటి ఆహాబు మూతి ముడుచుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆహాబు చేసినటువంటి మరొక ఘోరమైనటువంటి పాపం ఏమిటి అనంటే, నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడం. మనకందరికీ తెలుసు ఆ కథ. నాబోతు ద్రాక్ష తోట నగరానికి ఆనుకొని ఉన్నది. దాని మీద ఆశపడ్డాడు ఆహాబు. నాబోతును అడిగాడు ఆ ద్రాక్ష తోట తన స్వాధీనం చేయమని. కానీ నాబోతు అంగీకరించలేదు. ఎందుకంటే అది తన యొక్క పిత్రార్జితము కాబట్టి. హెబ్రీలు సామాన్యంగా తమ పిత్రార్జితాన్ని ఇతరులకు అందివ్వరు. ఇక్కడ ఆహాబు అడిగాడు నాబోతుని. నాబోతు అంగీకరించలేదు. అంగీకరించకపోయేటప్పటికి తన అంతఃపురానికి వెళ్ళి అలిగి భోంచేయకుండా గోడ వైపు తిరిగి పడుకున్నాడు ఆహాబు. ఇంతలో సూత్రధారి వచ్చింది యెజబెలు. ఎందుకు నీవు ఈ విధంగా పడుకున్నావని అడిగింది. ఆహాబు చెప్పాడు, నీవు ఈ దేశానికి రాజు కదా, భోజనం చేయకుండా ఈ విధంగా ఉన్నావా? లేచి భోజనం చెయ్యి, నీకు ఆ ద్రాక్ష తోట వచ్చేట్టుగా నేను చేస్తాను, సంతోషంగా ఉండు అని భర్తతో చెప్పింది. భార్య జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది, అది అన్యాయం అని చెప్తుంది. కానీ ఇక్కడ మూఢురాలైనటువంటి యెజబెలు ఆహాబుకే గాక తనకు కూడా నాశనం కొని తెచ్చుకుంటోంది. నాబోతు నిర్దోషి, కానీ దోషిగా నిలబెట్టింది. దేవుణ్ణి రాజుని దూషించాడు. అతన్ని అబద్ధ సాక్షులను పెట్టించి రాళ్లతో కొట్టి చంపించింది. చంపించిందంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఏలియాతో చెప్పాడు, నీవు వెళ్ళు, ఆహాబుకు నా మాటలుగా చెప్పు అని ఏలియాను పంపించాడు. ఏమని దేవుడు ఆహాబుతో చెప్తున్నాడో ఏలియా ద్వారా మనం కూడా విందాం.
రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. నీవు అతని చూచి నీవు అతనిని చూచి ఈలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చూడండి ఎటువంటి మరణాన్ని దేవుడు ఆహాబుకి ఇస్తున్నాడు. ఎక్కడ రాళ్లతో కొట్టబడి నాబోతి రక్తము కార్చుకుంటూ చనిపోయాడో అక్కడనే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అనేటువంటి శాపాన్ని ఇచ్చాడు ఆహాబుకి దేవుడు. ఆహాబుకే కాదు, అతని సంతానానికి కూడా శాపం ఇస్తున్నాడు. చూద్దాం ఏ శాపం ఇస్తున్నాడో దేవుడు. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము చూద్దాం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి. ఆ తర్వాత యెజబేలు దగ్గర కూడా పంపించాడు. యెజబేలుకు దేవుడు ఏమని చెప్పించాడో చూద్దాం. 23వ వచనం నుండి 25వ వచనం వరకు. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. చూడండి ఆ కుటుంబానికి అంతటికీ కూడా ఎంత భయంకరమైనటువంటి శాపం వచ్చిందో. ఆహాబు యెజబేలు చేసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి పాప కార్యాల ద్వారా ఏ విధంగా ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకడం జరిగిందంటే, సిరియా రాజైన బెన్హదదు ఆహాబు మీదకు దండెత్తి వచ్చినప్పుడు యోధా రాజైన యెహోషాపాతు సహాయం తీసుకున్నాడు ఆహాబు. ఇక్కడ కూడా చెడ్డ ఉపాయాన్ని ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? తనేమో మారువేషంలో వెళ్తాడని, యెహోషాపాతునేమో తన రాజా వస్త్రాలు ధరించుకొని ఆ యుద్ధానికి రమ్మని చెప్పాడు. ఎందుకంటే రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతును చూసి ఆహాబు అనుకొని వాళ్ళు యెహోషాపాతును చంపేస్తారు, మారువేషంలో ఉన్నటువంటి నన్ను వదిలిపెట్టేస్తారు, నేను చక్కగా నా ప్రాణాలు దక్కించుకోవచ్చు అనుకున్నాడు ఆహాబు. యెహోషాపాతు అంతగా ఆలోచించలేదు. ఎందుకు నన్ను ఇట్లా రమ్మన్నాడు, అతను ఎందుకు అట్లా వస్తున్నాడు అనేది. అదేవిధంగా వెళ్ళారు. యుద్ధం జరుగుతూ ఉన్నది. సిరియా రాజు ఏం చెప్పాడు తన సైనికులకి? రాజును ఒక్కడే పట్టుకోండి కానీ వాళ్ళ సైనికుల్ని ఏమి చెయ్యొద్దని చెప్పాడు. అదేవిధంగా వీళ్ళు రాజు వేషంలో ఉన్నటువంటి యెహోషాపాతును పట్టుకున్నప్పుడు అప్పుడు యెహోషాపాతు పెద్దగా కేకలు పెట్టాడు, నేను ఆహాబును కాదు, నేను యెహోషాపాతును అని కేకలు పెడుతూ దేవుణ్ణి రక్షించమని ఆ సమయంలో కూడా ప్రార్థించాడు. దేవుడు యెహోషాపాతు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే యెహోషాపాతు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినటువంటి రాజు. అతని కుమారుడు అహజ్యా భార్య అయినటువంటి అతల్య ప్రభావం వల్ల దేవునికి వ్యతిరేకంగా నడిచాడు.
అందుకే దేవుడు యెహోషాపాతుని రక్షించాడు. అనుకోకుండా ఒక సైనికుడు వేసినటువంటి బాణము ఆహాబుకు తగిలింది. ఆహాబు మరణించాడు. ఆ రథాన్ని కడుగుతూ ఉన్నప్పుడు వేశ్యలు స్నానం చేసేటువంటి ఆ స్నాన వాటిక దగ్గరకు ఆ సారథి తీసుకుని వెళ్ళి ఆ రథాన్ని కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి ఆహాబు రక్తాన్ని నాకినాయి. ఇక్కడ యెజబెల్ యొక్క మరణం ఏ విధంగా జరిగింది అని అంటే, యెహూ రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుకి వచ్చాడు. వచ్చినప్పుడు యెజబెలు తెలుసుకుని ఆ మేడ పైన ఉండి యెహూని జిమ్రీ వంటివాడా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడింది. అప్పుడు యెహూ పైకి చూసినప్పుడు ఎవరైనా నా వైపు ఉన్నటువంటి వారు ఉన్నారా అన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు తొంగి చూస్తే ఆవిడని కిందకి పడద్రోయమన్నాడు. వెంటనే వాళ్ళు యెజబెలుని క్రిందకి పడద్రోసినప్పుడు ఆమె రక్తం అక్కడున్న గుర్రాల మీద గోడల మీద పడింది. ఆ పడిపోయినటువంటి యెజబెలుని యెహూ గుర్రాలతోటి తొక్కించాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి భోంచేసిన తర్వాత ఆమె రాజకుమారి కాబట్టి తీసుకువెళ్ళి పాతి పెట్టండి అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు దొరికిన ఏంటి అంటే ఆమె పుర్రె, పాదాలు, అరచేతులు మాత్రమే వారికి దొరికినాయి. వాటిని పాతి పెట్టారు. చూడండి ఎంత దుర్మరణం పాలైందో యెజబెల్. ఆహాబు సంతతి వారు కూడా అదే విధంగా చంపబడ్డారు. యెహోవా దేవుడు ఆహాబుకి యెజబెలుకు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా వంశమంతా కూడా నిర్మూలమైపోయింది. చూసారా దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తే ఆ విధంగా జీవితాలు చరిత్రహీనంగా ఉంటాయి. దుర్మరణం పాలయ్యారు, శాపాలకు గురయ్యారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము అటువంటి జీవితాలను కోరుకుంటామా? కోరుకోము. సంఘం అంటే కొన్ని కుటుంబాల కలయికే సంఘం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, యజమానురాలు యజమాని ఏ విధంగా పవిత్రంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తారో అదే విధంగా తమ బిడ్డలు కూడా వారిని అనుసరిస్తారు. అటువంటి కుటుంబాలు అన్నీ కూడా కలిస్తే ఆ సంఘం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అభివృద్ధి చెందాలి అని అంటే దేవునికి అసహ్యమైనటువంటివి, హేయములైనటువంటి వాటిని మనం అనుసరించకూడదు. ఏవి దేవునికి హేయమైనటువంటివి, అసహ్యములైనటువంటివి అని అంటే సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. కాబట్టి ఈ పైన చెప్పిన 6 గుణాలు క్రింద అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు అనేది 7వ గుణం. ఈ 7 పైన 6 ఇదొకటి 7 కలిపితే ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఉండకూడనటువంటి లక్షణాలు. ఈ 6 గుణాలు కూడా ఆహాబుకి యెజబెలుకు ఉన్నాయి. 7వ గుణము అన్నదమ్ములలో జగడం పుట్టించేటువంటి వారి పదవుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టిస్తుంటారు, అపార్థాలు సృష్టిస్తుంటారు. వాళ్ళు వేరువేరుగా ఉండేటట్లుగా చేస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడకుండా చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు అని ఇక్కడ అది హేయమైనటువంటి గుణమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 7 గుణాలు నీలో ఉండకూడదు. ఏమి ఇంకా మనం ఆశ్చర్యించాలి? దేవుని యొక్క బిడ్డలుగా సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చేయాలంటే
మనము అనుసరించవలసినటువంటి గుణాలేంటి అనేది అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము, 26వ వచనము, 29 నుండి 32 వచనాలు. ఆ వచనాలే మనము కలిగి ఉండాలి. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, ఇది మనం చేయవలసినటువంటి పని. నీతియుక్తంగా నడుచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. కోపపడుడు గాని పాపము చేయొద్దు. కోపపడచ్చు, కానీ పాపము దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మంచి కలిగించేటువంటి మాటలు ఎన్నన్నా చెప్పండి, పర్వాలేదు, కానీ కీడు కలిగించేటువంటి మాటలను మాత్రం మీ నోట్లో నుండి రానియకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు దేవుని బిడ్డలు. ముద్ర వేసేసాడు దేవుడు, వీళ్ళందరూ నా బిడ్డలు అని. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ముద్ర వేసినందుకు విమోచన దినము వరకు కూడా మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కాబట్టి ఈ దుర్గుణాలన్నీ మనం విసర్జించాలి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏ విధంగా దేవుడు దయా స్వభావుడు, క్షమా హృదయుడు, కృపా సమృద్ధి గలవాడు, అటువంటి మంచి గుణాలు దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ, దేవుని యొక్క బిడ్డలుగా కలకాలము జీవితాంతము జీవిస్తూ సంఘం అంతటికీ కూడా ఆదర్శంగా ఉంటూ సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచాలని కోరుకుంటూ, అట్టి కృపను దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా రక్షక, మా దేవ, ఈరోజు ప్రభువా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలకు నాయన ఏ విధంగా నిన్ను అనుసరించి జీవించాలో నేర్పించావు ప్రభువా. ఆహాబు యజబేలుల వలె నీ ఆజ్ఞను ప్రభువా అతిక్రమించేటువంటి వారము కాకుండా ప్రభువా నీ ఆజ్ఞలనన్నింటినీ కూడా అనుసరించి నీ బిడ్డలుగా నీ రాజ్యానికి వారసులుగా జీవించున్నట్లుగా, ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా, ఆదర్శవంతమైనటువంటి సంఘాలుగా మా కుటుంబాలను సంఘాలను ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ సలహాలు మరియు ప్రార్థనావసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి, హౌస్ నంబర్ 26-45-16/78, సంతోష్ నగర్, గుంటూరు 4. మా ఈమెయిల్ ఐడి ఆత్మీయ సందేశములు @gmail.com. మా ఆత్మీయ సందేశములు కార్యక్రమాలు మరలా వీక్షించదలిచిన వారు రెవరెండ్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించగలరు. ప్రైజ్ ద లార్డ్.